Hello, story lovers. Welcome back to my channel, Cherva Priya, part 108. ఐశ్వర్య ఏమీ మాట్లాడకపోవడంతో ఇప్పుడు నువ్వు విజ్జు కూడా తల్లి తండ్రి అయ్యారు. రేపు మీ పిల్లలు కూడా ఏమైనా తప్పు చేస్తే మీ నాన్న నిన్నెలా దూరం పెట్టాడో మీరు కూడా అలా దూరం పెడతారేమో. చూడండి, ఒక్క మనిషి ఆలోచించే విధానం చాలా వేరుగా ఉంటుంది. అమ్మ బిడ్డలు ఒకలాగా ఆలోచిస్తారు, తల్లులు ఒకలాగా ఆలోచిస్తారు, తండ్రులు ఒకలాగా ఆలోచిస్తారు. కాబట్టి కోపం వదిలేసి మీ నాన్నతో మాట్లాడు అనగానే, నా తప్పు నాకు తెలిసొచ్చింది బామ్మ. అంతలా నొప్పులు పడినప్పుడు అర్థమైంది. నేను పుట్టినప్పుడు కూడా మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడి ఉంటారు కదా అని. మా నాన్న చేసింది తప్పే కావచ్చు, కానీ నేనే కాస్త ఎక్కువగా ఆయనను దూరం పెట్టాననుకుంటా అని ఐశ్వర్య అనగానే విజ్జు వాళ్ళ నానమ్మ తెగ సంతోషపడుతూ, నిజంగా చెప్తున్నావా అని అడిగింది. అవునమ్మమ్మ, నిజంగా చెప్తున్నాను అనగానే, మరింకెందుకు లేటు, అదిగో మనవరాలతో ఆడుకుంటున్నా మీ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్పడంతో, మొహం చెల్లడం లేదు బామ్మ అనగానే, అదేమీ రూపాయి కాయిన్ కాదు చెల్లకపోవడానికి, ముందు వెళ్ళు అనగానే, అది కాదమ్మమ్మ అని అంటూ ఉంటే, ఇప్పటికే చాలా లేట్ చేశావు. నువ్వెంత దూరం పెడుతున్నా మీ నాన్న నీ మీద ప్రేమతో ఇంటికి వస్తూనే ఉన్నాడు. ఇంకా దూరం పెట్టడం కరెక్ట్ కాదు. వెళ్ళి మామయ్య గారితో మాట్లాడు అని విజ్జు కూడా చెప్పడంతో, నువ్వెప్పటి నుంచి ఇక్కడున్నావురా అని బామ్మ అడిగేసరికి, నువ్వు మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. మీరే నన్ను గమనించలేదు. మొత్తానికి దీనిలో మార్పొచ్చింది. నాకంతే చాలు అనగానే, అది కాదు విజ్జు, ఏదోలా ఉంది నాన్నతో ఇన్ని రోజులకి మాట్లాడ్డానికి అని అంది. అక్కడ ఉన్నది మీ నాన్న, బెస్ట్ ఫ్రెండ్ కాదు సిగ్గుపడటానికి, వెళ్ళు అని చెప్పడంతో ఐశ్వర్య నెమ్మదిగా లేచి వెళుతూ ఉంటే, నడవలేక కింద పడ్డానికి ఛాన్స్ ఉంటే పట్టుకోవడానికి విజ్జు ఆమె వెనక నడుస్తూ ఉంటే, ఆమె వెళ్లి తండ్రికి ఎదురుగా నిలబడ్డంతో తలెత్తి చూసి, పాప కావాలా అమ్మా అని అడగడంతో, పాపని తన చేతుల్లోకి తీసుకుని విజ్జు చేతుల్లో పెట్టడంతో ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే, నాన్న అని పిలవడంతో ఆయన ఒక్కసారిగా తలెత్తి చూసి, ఏవన్నావ్ అనగానే, నాన్న అని పిలిచాను నాన్న అని చెప్పడంతో ఒక్కసారిగా ఆయన కళ్ళలో నీళ్లు తిరిగి, నా మీద నీకు కోపం పోయిందా అని అడిగేసరికి, పోయింది నాన్న అని చెప్పడంతో తెగ సంతోషపడ్డాడు. కూతురు మీద ఉన్న కోపంతో ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు అక్కడికి రాకపోవడంతో వెంటనే భార్యకి ఫోన్ చేసి, ఐశ్వర్యకి నా మీద కోపం పోయింది, త్వరగా నువ్వు ఇక్కడికి రా అనగానే, చూడండి, మీ కూతురు దగ్గరికి రప్పించడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు, నాకు ఆ విషయం తెలుసు. నేను రాను అనగానే, నిజమే చెప్తున్నాను అనగానే, నేను నమ్మను అని అంది ఆవిడ. ఇలా ఫోన్ ఇవ్వండి నాన్న, నేను అమ్మతో మాట్లాడతాను అని ఐశ్వర్య అనగానే, ఆయన కూతురికి ఫోన్ ఇవ్వడంతో, అప్పటికే ఆ మాటలు విన్న ఆవిడ ఆశ్చర్యంగా, ఏవన్నావే అని అడగడంతో, నాన్న అని పిలిచానమ్మా అనగానే, నిజంగా పిలిచావా అని చెప్పడంతో, లేదమ్మా, అబద్ధంగా కల్లో పిలిచాను, చెప్తుంటే నమ్మవేంటి అనగానే, ఇప్పుడే వస్తున్నానంటూ ఆవిడ ఫోన్ పెట్టడంతో నవ్వుకున్నారు అందరూ.
కాసేపటికి ఆవిడ కూడా రావడంతో అందరూ సంతోషంగా టైం స్పెండ్ చేస్తే పాపకి 1 ఇయర్ పడే వరకు అటు జానకి, ఇటు ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు వంతులు వేసుకుని మరీ కొడుకుని, కోడల్ని, మనవరాల్ని చూసుకున్నారు. విజ్జు ఇంటికొచ్చేసరికి పాప బోర్లా పడ్డం చూసి కంగారుగా పరిగెత్తుకొచ్చి ఐశ్వర్య అని గట్టిగా అరవడంతో బెడ్రూమ్‌లో ఉన్న ఐశ్వర్య కంగారుగా బయటికి పరిగెత్తుకొచ్చి ఏమైందని అడగడంతో పాప ఒంటరిగా హాల్‌లో ఉంటే "నువ్వేం చేస్తున్నావ్?" అనగానే పాపని చూసి ఆశ్చర్యపోయి "నేను బెడ్రూమ్ నేల మీద వదిలేశాను విజ్జు. పాప బట్టలే ఆరిపోయినవి మడత పెడుతున్నాను. ఈలోపు ఇది పాక్కుంటూ ఇక్కడికొచ్చేసినట్టుంది" అనగానే "అయితే మాత్రం అంత అజాగ్రత్త ఏంటి? బోర్లా పడిపోయింది" అనగానే "నువ్వు మరీ ఓవర్ చేయకు. ఈ ఏజ్‌లో పిల్లలు ఎవరైనా సరే బోర్లా పడతారు, వెల్లకిలా పడతారు. అది వాళ్ళ బాడీని వాళ్ళు స్ట్రెచ్ చేసుకునే విధానం" అని అంది. ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్పకు అని కోపంగా పాపనెత్తుకుని బెడ్రూమ్‌లోకి వెళ్లడంతో ఐశ్వర్య కోపంగా చూస్తూ అక్కడికి పాపం మీద నీకొక్కడికి ప్రేమున్నట్టు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటూ వెళ్ళగానే ఆమె వైపు సీరియస్‌గా చూసి పాపతో ఆడుకుంటూ ఉంటే కోపంగా వంటగదిలోకి వెళ్లి కాఫీ తీసుకొచ్చి కొట్టినట్టుగానే పక్కనున్న టీపాయ్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కాసేపటికి కోపం పోయేసరికి అనవసరంగా అరిచినట్టుగానే ఉన్నానే అనుకుంటూ పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టి తనింక లేవడానికి గంట పడుతుందని ఐశ్వర్య దగ్గరకొచ్చి బ్యాక్ హగ్ చేసుకుని ఐయామ్ సారీ అని చెప్పాడు. నీ సారీలు నాకేం అక్కర్లేదు. అక్కడికి నీ కూతురంటే నీకొక్కడికే ప్రేమున్నట్టు నేనేదో హాయిగా కాలు మీద కాలేసుకొని టీవీ చూస్తూ పాపని పట్టించుకోలేదన్నట్టుగా మాట్లాడతావా? అనగానే పాప అలా బోర్ల పడ్డం చూసి నాకు టెన్షన్‌గా అనిపించింది. అందుకే తిట్టాను. ఎందుకిప్పుడు అలుగుతున్నావు? అనగానే అవును. నువ్వు తిట్టినా అలగొద్దు, కొట్టినా అలగొద్దు అనగానే ఓవర్ యాక్షన్ చేయకు. నేనెప్పుడు కొట్టానే నిన్ను? అన్నాడు. కొట్టినట్టే మాట్లాడుతూ ఉంటావు కదా! అని కోపంగా అంటూ ఉంటే, ఆమె పెదాలను అందుకొని ఆమెని మాట్లాడనివ్వకుండా చేయడంతో ఈలోపు పాప ఏడ్చేసరికి ఇందాక నన్ను తిట్టావు. ఇప్పుడెందుకు నీ కూతురినొక్కదాన్ని వదిలేసొచ్చావు అనగానే ఛాన్స్ దొరికిందని ఓవర్ యాక్షన్ చేయకు అంటూ ఇద్దరూ రూమ్‌లోకి వెళ్తే పాపకి పాలు పట్టిస్తూ ఐశ్వర్య కూర్చుంటే విజ్జు నవ్వుకున్నాడు. ఏంటి? అని విజ్జు కరెంట్ షాక్ కొట్టినట్టుగా అరవడంతో అవును పాపకి చెవులు కుట్టించాలి అనగానే నీకేమైనా పిచ్చా? ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందో తెలుసా? వాళ్ళేడవడం మొదలు పెట్టారంటే ఆపరు. పాప ఏడుస్తుంటే నేను చూడలేను అనగానే మరీ ఓవర్ యాక్షన్ చేయకు విజ్జు. తను ఆడపిల్ల చెవులు కుట్టించకుండా ఎలా ఉంటారు? ఇంకా కొన్ని కొన్ని పల్లెటూర్లలో ముక్కు కూడా కుట్టిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం చెవులు మాత్రమే కుట్టించాలి అనుకుంటున్నాను. నేనే ముక్కు కుట్టించుకోలేదు. తనకెందుకు ముక్కు అని అనగానే నేను చెవులే వద్దంటుంటే నువ్వు ముక్కు గురించి మాట్లాడతావేంటి? చెవులు కుట్టించేది లేదు, ఏమీ లేదు. కాస్త పెద్దయిన తర్వాత కుట్టించాలి అనగానే అప్పుడే ఇంకా ఎక్కువ ఏడుపొస్తుంది. నొప్పికి చెవులు కాస్త ముదురుతాయి కాబట్టి అనగానే నువ్వెంతైనా చెప్పు. నేను మాత్రం ఒప్పుకోను అనగానే సరే అయితే నువ్వే అత్తయ్యతో మాట్లాడు అని లైన్‌లో ఉన్న జానకికి ఫోనిచ్చింది ఐశ్వర్య. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.